ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే గిరిరాజస్వామినితి నామినే. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గురు శిష్య పరంపరా. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః. భగవద్గీత 4వ అధ్యాయము 2వ శ్లోకము. ఈ భగవద్గీత యథాతథము ఈ క్రింది గురు శిష్య పరంపర ద్వారా గ్రహించబడినది. 1 శ్రీకృష్ణ భగవానుడు, 2 బ్రహ్మదేవుడు, 3 నారదుడు, 4 వ్యాస మహర్షి, 5 మధ్వాచార్యులు, 6 పద్మనాభుడు, 7 నృహరి, 8 మాధవుడు, 9 అక్షోభ్యుడు, 10 జయతీర్థుడు, 11 జ్ఞానసింధువు, 12 దయానిధి, 13 విద్యానిధి, 14 రాజేంద్రుడు, 15 జయధర్ముడు, 16 పురుషోత్తముడు, 17 బ్రహ్మణ్యతీర్థుడు, 18 వ్యాసతీర్థుడు, 19 లక్ష్మీపతి, 20 మాధవేంద్రపురి, 21 ఈశ్వరపురి నిత్యానంద ప్రభు అద్వైతాచార్యులు, 22 శ్రీ చైతన్య మహాప్రభువు, 23 శ్రీల రూప గోస్వామి స్వరూపుడు సనాతన గోస్వామి, 24 శ్రీల రఘునాథదాస గోస్వామి జీవ గోస్వామి, 25 శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి, 26 శ్రీల నరోత్తమదాస ఠాకూరులు, 27 శ్రీల విశ్వనాథ చక్రవర్తి, 28 శ్రీల బలదేవ విద్యాభూషణుడు, శ్రీల జగన్నాథదాస బాబాజీ, 29 శ్రీల భక్తి వినోద ఠాకూరులు, 30 శ్రీల గౌర కిషోర్ దాస్ బాబాజీ, 31 శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు, 32 శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు. 9వ అధ్యాయము పరమగుహ్య జ్ఞానము. 1వ శ్లోకము. శ్రీ భగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్.
శ్రీ భగవాన్ ఉవాచ శ్రీకృష్ణ భగవానుడు పలికెను ఇదం ఈ తు కాని తే నీకు గుహ్యతమం మిక్కిలి రహస్యమైన ప్రవక్ష్యామి చెప్పుదును అనసూయవే అసూయ లేనట్టి జ్ఞానం జ్ఞానమును విజ్ఞాన అనుభవపూర్వకమైన జ్ఞానము సహితం సహితముగా ఎత్ దేనిని జ్ఞాత్వా తెలుసుకొని మోక్షసే నీవు విముక్తుడవు కాగలవో అశుభాత్ క్లేశకరమైన ఈ భౌతిక జీవితము నుండి శ్రీకృష్ణ భగవానుడు పలికెను ప్రియమైన ఓ అర్జున నీవు నా పట్ల ఎన్నడను అసూయ కలవాడవు కానందున అనుభవ సహితమైన ఈ గుహ్యతమ జ్ఞానమును మరియు విజ్ఞానమును నీకు తెలియజేసేదను దీనిని ఎరిగిన నీవు భౌతిక జీవన స్థితి క్లేశముల నుండి విముక్తుడవు కాగలవు. భాష్యము. భక్తుడు దేవాదిదేవుని గూర్చి అధికముగా శ్రవణము చేసిన కొద్దీ అధికాధికముగా ఆత్మవికాసమును పొందును. ఇట్టి శ్రవణ విధానము శ్రీమద్భాగవతములో ఇట్లు ఆదేశించబడినది. దేవాదిదేవుని సందేశములు పరమ శక్తివంతములు. భగవత్ సంబంధిత విషయములను భక్తుల సాంగత్యములో చర్చించినచో అట్టి శక్తులు అనుభూతికి వచ్చును. అనుభవపూర్వకమైన జ్ఞానమగుట చేత అది ఎన్నడను జ్ఞానులు లేక లౌకిక విద్వాంసుల సహచర్యములో పొందబడదు. భక్తులు ఎల్లప్పుడూ శ్రీకృష్ణ భగవానుని సేవలో నెలకొని ఉందురు. అట్లు కృష్ణ చైతన్యవంతుడైన జీవుని మనోగతమును శ్రద్ధను గ్రహించిన భగవానుడు భక్తుల సాంగత్యంలో తనను గూర్చిన జ్ఞానమును పూర్తిగా అవగాహన చేసుకొను బుద్ధిని అతనికి ప్రసాదించును. శ్రీకృష్ణుని గూర్చిన చర్చ మిక్కిలి శక్తివంతమైనది. మానవుడు అట్టి సాంగత్య సౌభాగ్యమును పొంది ఈ జ్ఞానమును అవగాహన చేసుకొనుటకు ప్రయత్నించినచో తప్పక ఆధ్యాత్మిక అనుభూతి వైపుకు పురోగమించగలడు. శ్రీకృష్ణ భగవానుడు తన శక్తివంతమైన సేవలో అర్జునుని మరింత అధిక ఉన్నత స్థితిని సాధించునట్లు ప్రోత్సహించుట కొరకై తాను ఇదివరకు వివరించిన విషయముల కంటెను పరమ రహస్యమైన విషయములను ఈ 9వ అధ్యాయములో వివరిస్తుండెను. భగవద్గీత ఆరంభము అనగా మొదటి అధ్యాయము దాదాపు మిగిలిన గ్రంథమంతటికి ఉపోద్ఘాతము వంటిది కాగా 2వ మరియు 3వ అధ్యాయములలో వివరించబడిన ఆధ్యాత్మిక జ్ఞానము గుహ్యము రహస్యముగా చెప్పబడును. 7వ 8వ అధ్యాయములలో చర్చించబడిన విషయములు ప్రత్యేకించి భక్తియుక్త సేవకు సంబంధించినవి. అవి కృష్ణ చైతన్యములో పురోగతిని కలిగించును కనుక అవి గుహ్యతరము మరింత రహస్యముగా చెప్పబడినవి. కానీ ఈ 9వ అధ్యాయములో వివరించబడిన విషయములు శుద్ధ భక్తికి సంబంధించినవి కనుక గుహ్యతమము పరమరహస్యముగా పిలువబడును. శ్రీకృష్ణ భగవానుని అట్టి పరమరహస్య జ్ఞానమును పొందినవాడు సహజముగానే లోకాతీతుడగును. కనుక అతడు భౌతిక జగత్తులో నివసిస్తున్నను అతడు భౌతిక క్లేశములను పొందడు. దేవాదిదేవునికి ప్రేమతో కూడిన సేవను హృదయపూర్వకముగా అందింపదలచిన వాడు భౌతిక జీవితంలోని బద్ధస్థితిలో ఉన్నప్పటికీ అతనిని ముక్తినిగానే భావించవలనని భక్తి రసామృత సింధువు చెబుతుండెను. అట్లే భగవద్గీత 10వ అధ్యాయములోని భక్తి మార్గమును నెలకొనిన వాడు ముక్త పురుషుడని తెలుపబడినది. 9వ అధ్యాయములోని ఈ మొదటి శ్లోకముకు కూడా మిక్కిలి ప్రాధాన్యత కలదు. దీనిలోని ఇదం జ్ఞానం ఈ జ్ఞానము అనుపదము శ్రవణము కీర్తనము స్మరణము పాదసేవనము అర్చనము వందనము దాస్యము సఖ్యము ఆత్మనివేదన అను 9 కార్యములతో కూడిన శుద్ధ భక్తియుక్త సేవను సూచించును. ఈ భక్తియుక్త సేవలోని ఈ 9 విధానములను అభ్యసించుట ద్వారా మానవుడు ఆధ్యాత్మిక చైతన్యముకు కృష్ణ చైతన్యముకు ఉద్ధరించబడును. ఆ విధముగా హృదయము భౌతిక కల్మషము నుండి శుద్ధిపడినంతటనే అతడు శ్రీకృష్ణునికి సంబంధించిన విజ్ఞానమును పూర్తిగా అవగాహన చేసుకోగలుగును.
నిజమునకు జీవుడు భౌతికావస్థకు సంబంధించిన వాడు కాదనే విషయమును గ్రహించుటతో సరిపోదు. అది ఆధ్యాత్మికానుభూతికి ఆరంభము మాత్రమే. తరువాత ప్రతి ఒక్కరును దేహముకు సంబంధించిన కార్యములకు దేహాత్మభావన తొలగిన వాని ఆధ్యాత్మిక కార్యములకు నడుమగల భేదమును చక్కగా గుర్తించవలెను. శ్రీకృష్ణ భగవానుని మహత్తరమైన శక్తిని గూర్చి, అతని వివిధ మహత్తులను గూర్చి, ఉన్నత న్యూన ప్రకృతుల గూర్చి మరియు సమస్త భౌతిక జగత్తును గూర్చి ఇదివరకే 7వ అధ్యాయములో చర్చించితిమి. ఇప్పుడు ఈ 9వ అధ్యాయములో ఆ భగవంతుని వైభవములు మరింత అధికముగా వర్ణించబడును. ఈ శ్లోకములోని అనసూయవే అను సంస్కృత పదము కూడా మిక్కిలి ప్రధానమైనది. సాధారణముగా గీతా వ్యాఖ్యాతలు మహావిద్వాంసులైనను దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని పట్ల అసూయను కలిగి ఉందురు. జ్ఞానవంతులైన గొప్ప పండితులు కూడా భగవద్గీతకు అసమంజసమైన వ్యాఖ్యానాలను రచిస్తుందరు. వారు శ్రీకృష్ణుని పట్ల అసూయను కలిగి ఉండుట చేత వారి వ్యాఖ్యానములు వ్యర్థములే అగును. కేవలము భగవద్భక్తులచే రచింపబడిన వ్యాఖ్యానాలు మాత్రమే వాస్తవమునకు ప్రామాణికమైనవి. ఈర్ష్యాలురు భగవద్గీతను యథాతథముగా వివరించలేరు మరియు శ్రీకృష్ణుని గూర్చిన పరిపూర్ణ జ్ఞానమును అందించను లేరు. శ్రీకృష్ణుని గూర్చి తెలియకుండా విమర్శలు చేసేవాడు నిశ్చయముగా మూర్ఖుడు. కనుక అట్టి వ్యాఖ్యానాలను జాగ్రత్తగా త్యజించవలెను. శ్రీకృష్ణుని పరమ పవిత్రునిగను దివ్య పురుషునిగను దేవాదిదేవునిగను గ్రహించగలిగిన వారికి ఈ అధ్యాయములు ఎంతగానో ఉపయోగపడగలవు.